హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కియాన్ షద్దు ఛానల్. ముందుగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో నా వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్. మా ఇంట్లో ప్రధాన రోజు మార్నింగ్ ఇలా ఇంకా మామిడాకులు కడుతున్నారు. ఇంకా మా చెల్లిని మా పెదనాన్న వాళ్ళు ఇలా పెళ్లి కూతుర్ని చేశారు. ఇంకా పెళ్లి కూతురు ఇంటికి వచ్చేసరికి ఇలా మామిడాకులన్నీ ఇలా కట్టాలన్నమాట. మాది మా పెదనాన్న వాళ్ళది కొంచెం దగ్గరలోనే ఇల్లు. ఇంకా మా చెల్లిని ఇలా పెళ్లి కూతురుని చేసిన తర్వాత వాళ్ళిద్దరికి ఇంకా దండం పెట్టి ఇంకా అందరూ ఇలా ఫ్యామిలీ ఫోటో దిగుతున్నారు. ఇంకా దగ్గరే కదా, మేము కూడా వెళ్ళాము. ఇంకా పెళ్లి కూతుర్ని మా ఇంటికి తీసుకొని రావాలి కదా, మిడిల్లో టెంపుల్ ఉంటే ఇంకా టెంపుల్ దగ్గర కొబ్బరికాయ కొట్టి ఇంకా మేళాలతో ఇలా తీసుకొని వచ్చాము. ఇంకా మా ఇంటికి వచ్చిన తర్వాత ఇలా చాకరాంత దిష్టి తీసిన తర్వాత మా తమ్ముడు ఇంకా మా చెల్లికి ఇలా కాళ్ళు కడుగుతున్నారు. ఇంకా ఎవరైతే అక్కలు ఉంటారో ఇంకా తమ్ముళ్ళు ఇలా ఇంట్లోకి వచ్చేటప్పుడు ఇలా కాళ్ళు కడుగుతారు. ఇంకా వచ్చిన తర్వాత ఏంటి, ఇంకా దేవుడు పెట్టుకోవాలి. ఇంకా అయ్యగారు వచ్చి ఇలా మంచిగా దేవుడు గుట్లో బొట్లు పెడుతున్నారు. ఇంకా అంతవరకు అందరూ అలా కూర్చున్నారు. ఇంకా అయ్యగారు పూజ స్టార్ట్ చేసేసరికి ఇంకా కొంచెం టైం పట్టిద్ది కదా, అందరూ ఇంకా అలా కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా మా చెల్లి ఇంకా పూజ కూడా స్టార్ట్ చేసింది. ఇంకా అయ్యగారు అలా చదువుతుంటే మా చెల్లి ఇలా పూజ చేస్తుంది. ఇంకా అందరూ అలసిపోయినట్టు ఇంకా అలా కూర్చున్నారు. పూజ అంతా ఇలా వింటూ ఉన్నారనమాట. ఇంక ఈ పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి 1 అయిపోయింది. ఇంకా భోజనాల టైం కూడా అయిపోయింది. అందరూ భోజనాలు చేసిన తర్వాత ఈవినింగ్ 4కి 5 కలా ఇంకా కాలగూరలు తీయాలని ఇంకా మా చెల్లిని ఇంకా తోటి పెళ్లి కూతుర్ని అలా కూర్చోపెట్టారు. మా అమ్మ మా నాన్న ఇంకా బొట్టు పెట్టి పసుపు రాశారు. ఇంకా ఇక్కడ ఇంకా మంగళోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కాలగూరలు ఇలా తీస్తారు. ఏం తీయర్లే కానీ ఇంకా ఏదో అలా పట్టుకొని ఇంకా ఫోటో కోసం అలా చూస్తారు. మంచిగా పిలవగానే ఇలా వచ్చినందుకు ఇంకా బట్టలు, బియ్యం, ఇంకా మనకు తోచినంత డబ్బులు అలా ఇస్తే ఇంకా తీసుకొని వెళ్తారు. ఇంకా నైట్ అయిపోయిందనమాట. మా చెల్లి ప్రతానం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా చెల్లిని తీసుకెళ్ళడానికి వాళ్ళ అత్త ఇంటి వాళ్ళ వైపు వచ్చారు. ఇంకా అందరం ఇలా గుడి దగ్గరికే రావాలంట. గుడి దగ్గర ప్రతానం పెట్టిన తర్వాత ఇంకా అక్కడ తీసుకొని ఇంకా మన ఇంటికి రావాలా. మా అక్క పెళ్ళికి కూడా ఇలా గుడి దగ్గరికి ఇలా వచ్చాను. నా పెళ్ళప్పుడు మా అక్క మా చెల్లి వెళ్ళారు. ఇప్పుడు మా చెల్లి పెళ్ళప్పుడు నేను మా అక్క వచ్చాము. గుడి ముందు అయితే చాలాసేపు నించున్నాము. ఎందుకంటే ఇంకా రావాల్సిన వాళ్ళు రావాలంట. ఇంక అందుకే మేము అలా నించున్నాము. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత మేము అందరం కలిసి ఇంక గుడి లోపలికి వెళ్ళాము. ఇంకా అక్కడ ప్రధాన పెట్టె తీసుకొని ఇంకా ఇది మజ్జిగ, ఇంకా మనం తెచ్చిన గంజి నీళ్ళు, మజ్జిగ 2 కలిపి ఇస్తే ఇంకా పెళ్లి కొడుకు తరపున వాళ్ళు తాగాలంట. ఇంకా వాళ్ళు అక్కడ ఆట పట్టిస్తున్నారు, మేము తాగము తాగము అని. ఇక్కడ ఇంకా మేము తీసుకొచ్చిన ఫ్రూట్స్, వాళ్ళు తీసుకొచ్చిన ఫ్రూట్స్, ఇంకా మా అక్క ఇలా ముగ్గురికి వాయనంలాగా ఇస్తుంది. ఇంకా మా చెల్లి వాళ్ళ ఆడపడుచు కూడా ఇలా వాయనంలాగా ఇంకా ముగ్గురికి ఇచ్చింది. ఇంకా నెక్స్ట్ మా ఇంటికి ఇంకా దగ్గరలోనే ఇలా గుడి అనమాట. ఇంకా ఇంటికి ఇంకా ఎమ్మట్లోనే ఇలా వెళ్ళిపోయాము. ఇక్కడ ఇంకా ప్రతానం కూడా స్టార్ట్ అయిపోయింది. మా చెల్లి చూడండి ఎంత బాగుందో ప్రతానం చీరలో. ఇంకా అందరం కలిసి మా చెల్లి దగ్గర ఇలా కూర్చున్నాము. నేనైతే కూర్చోలేదు, ఇంకా నేనైతే ఇలా వీడియో తీస్తూ ఉన్నా. ఇంకా ఇక్కడ మా చెల్లి వాళ్ళ ఆడపడుచు ఇంకా మా తీసుకొచ్చినవన్నీ ఇలా మా చెల్లికి ఇలా ఒళ్ళో పెట్టాలి కదా, ఇంక ఇలా పెడుతుంది. కొన్ని సైడ్లు అయితే ఇంకా ఆడపడిచే ఇలా ఫస్ట్ పసుపు తాడు ఇలా వేయాలి కదా. తెలంగాణ సైడ్ అయితే ఇంకా పక్క ఆడపడుచు ఇలా పసుపు తాడు ఫస్టే, పెళ్ళికొడుకు కన్నా ఫస్ట్ ఆడపడిచే ఇలా వేస్తారు. ఇంకా ఇక్కడ కూడా అలానే ఉంది సాంప్రదాయం. ఇంకా నెక్స్ట్ ఏముంది, పసుపు తాడు ఇలా వేసిన తర్వాత ఇంకా ఉంగరం కూడా వేసి అక్షింతలు వేసింది. నెక్స్ట్ ఏముంటుంది, ఇంకా మెట్టెల పెళ్ళి కూడా ఇంకా మా మావయ్య ఇలా పెడుతున్నారు. నాకు మా అక్కకి మంచిగా ఇలా మెట్టెల పెళ్ళిళ్ళు పెట్టి ఇంక ఇలా బట్టలు పెట్టారు. ఇంకా మా చెల్లికి కూడా మంచిగా ఇలా మెట్టెల పెళ్ళిళ్ళు పెట్టి ఇలా బట్టలు పెడుతున్నారు. మా మావయ్య బాధ్యత కూడా అయిపోయింది. ఎందుకంటే మా ముగ్గురికి ఇలా దగ్గరుండి మంచిగా ఇద్దరు, మా అక్క మా మావయ్య వాళ్ళ పిల్లలు మంచిగా మా అందరికీ ఇలా అయినా ఇంకా దగ్గరుండి ఇలా చూసుకుంటారనమాట. ఇంకా మా మావయ్య అంటే మా ముగ్గురికి చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మా అమ్మకి ఒక్క అన్నయ్య అనమాట.
ఇంకా అసలు మా మామయ్య గురించి చెప్తుంటేనే నాకు ఏడుపు వస్తుంది. ఇక అలా అలా మా మామయ్య అంటే ఇంక మా ముగ్గురికి చాలా ఇష్టం. ఇంకా మాటల్లో చెప్పలేము. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మమ్మల్ని బాగా చూసుకుండు. ఇంకా మా అమ్మమ్మ ఒక్కతే అనమాట. మా తాతయ్య మా చిన్నప్పుడు ఎప్పుడో చనిపోయాడు. ఇంకా మా ముగ్గురిని ఇంకా మా మావయ్య ఇలా చిన్నప్పటి నుంచి బాగా చూసుకునేవాడు. అంటే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తే చాలు ఇంకా అసలు చాలా అంటే చాలా బాగా చూసుకునేవాడు. ఇంకా మా మావయ్య బాధ్యత కూడా అయిపోయింది. ఎందుకంటే మేము పెద్దవాళ్ళం పెళ్ళిళ్ళు కూడా చేసుకొని వెళ్ళిపోతున్నాం కదా, మా మావయ్య బాధ్యత కూడా తీరిపోయింది. మా అమ్మ మా నాన్న బాధ్యత ఎలా తీరిపోయిందో మా మావయ్యది కూడా అలానే తీరిపోయింది. ఇంక ఇప్పుడు ఇలా అక్షింతలు కలుపుతున్నారు. మా చెల్లికి ఒడిబియ్యం కట్టాలి కదా, అందుకే ఇంక ఇలా అక్షింతలు కలుపుతున్నారు. ఇంకా అందరు ఇలా మా చెల్లి వెళ్తుంది కదా మీరు ఏడుస్తారా అని ఇలా అందరు అడుగుతున్నారు. ఇంక వాళ్ళేమో మేము స్ట్రాంగ్గా ఉంటాము అస్సలు ఏడవము అని చెప్తున్నారు. నిజం చెప్పాలంటే మా చెల్లి మేళం సప్పుడైనప్పుడల్లా మస్తు ఏడుస్తుంది. మాకు కూడా ఏడుపు వస్తుందిలే కానీ ఇంకా మేము బయటికి అలా నవ్వుతూ ఉన్నాము. మా చెల్లి ఇంకా బాగా ఏడుస్తుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. అక్క అశ్వి ఇప్పుడు వాళ్ళ అత్తగారింటికి వెళ్తారు కదా, ఏడుస్తారా మీరు? మా చెల్లిని మేము హ్యాపీగా పంపిస్తాము.